హాయ్ అండి, నమస్తే దోస్తులు, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఖచ్చితంగా నేను రెసిపీ నేమ్ కానీ మీరు నా తమ్నేల్ చూసి మాత్రం అస్సలు స్క్రోల్ చేయొద్దు. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మన ఛానల్లో ఈరోజు కాకరకాయ పచ్చడి వీడియో అయితే పెడుతున్నానండి. అయితే కాకరకాయ అనగానే అందరూ ఎలాగో మా ఇంట్లో వాళ్ళు తినరు, నేను తినను, అది చేయము అన్నట్టుగా స్క్రోల్ చేస్తారు. అందుకే ముందుగా చెప్తున్నాను, ఖచ్చితంగా నా స్టైల్ కాకరకాయ పచ్చడి ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి రుచి చూపించండి. తప్పకుండా మళ్ళీ చేయండి అని మిమ్మల్ని అడగకపోతే నన్ను ఖచ్చితంగా కామెంట్లో ప్రశ్నించండి. మీరు అంత బాగా ఉంటుంది కాకరకాయ పచ్చడిని. మా ఇంట్లో వాళ్ళైతే కాకరకాయ పచ్చడిని నేను కిలో కాకరకాయ పచ్చడి పెట్టినా 2 పూటల్లో కథం చేస్తారని. అంత బాగుంటుంది మన స్టైల్ కాకరకాయ పచ్చడి. అందుకే మరీ చెప్తున్నాను, ఒక్కసారి ఇలా మనం చూపిస్తున్నట్టుగా ఖచ్చితంగా ఇలా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేసేయండి. అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఫ్రెష్ కాకరకాయలు అనేది తీసుకున్నానండి. ఇలా నిలువుగా అయితే కాకరకాయలని మనం ఫ్రెష్ కాకరకాయలని ఇలా నిలువుగా అయితే కట్ చేసుకోవాలి. ఎన్ని కాకరకాయలు ఉంటే అన్ని కాకరకాయలు ఇలా మనం అన్ని కాకరకాయలన్నీ ఇలా నిలువుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కాకరకాయలు అనేది చేదు రాకుండా మెయిన్గా టిప్, కాకరకాయలు చేదు రాకుండా ఉండడానికి మనమైతే ఉప్పు అయితే యూజ్ చేస్తామండి. ఇలా ఉప్పు అనేది మనం అన్ని వక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. తగినంత ఇప్పుడు కాకరకాయలకి కేజీ కాకరకాయలు అనుకుంటే గుప్పెడంత ఉప్పు తీసుకొని బాగా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. అయితే ప్లేట్ పెట్టేసి ఒక 5 to 10 minutes అయితే దాన్ని పక్కకు పెట్టేసేయండి. ఇలా పక్కకు పెట్టేసిన కాకరకాయలని ఒక 10 minutes తర్వాత ప్లేట్ తీసేసి స్ట్రైనర్లో కానీ నేను జల్లిబుట్టలో వేసేసి బాగా కడుక్కున్నానండి. స్ట్రైనర్లో మీరు వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని కాకరకాయ వక్కలను అనేది పక్కకు పెట్టేసుకోండి. అయితే కాకరకాయ వక్కల్ని ఒక 2 నుంచి 3 సార్లు మాత్రం ఫ్రెష్ వాటర్తో మనం కడిగేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న ఉప్పు అంతా వెళ్ళిపోతుంది. ఆ ఉప్పు నీరు అనేది ఉంటే కాకరకాయలు అయితే ఫ్రైగా అవ్వవు, మెత్తగా ఉండిపోతాయి, ఆయిల్ ఎక్కువ అనేది తీసుకుంటుందండి. అందుకే 1 నుండి 2 సార్లు ఖచ్చితంగా కాకరకాయలు మనము ఉప్పు పోయే విధంగా ఇలా వాటర్తోని బాగా కడుక్కోవాలి. అయితే కడుక్కున్న తర్వాత అందులో ఖచ్చితంగా వాటర్ అయితే ఉంటుందండి. అందుకే కాకరకాయలను అందుకే తడిపోయేంత వరకు, అంటే కాకరకాయల నుంచి మొత్తం పొడిగా వక్కలు అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఒక కాటన్ క్లాత్ యూజ్ చేసి పక్కకు ఒక 1/2 hour to 1 hour అయితే నేను ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్నాను. మీరు కూడా ఒక పొడి క్లాత్ యూజ్ చేసి కాకరకాయ వక్కల్ని కొంచెం పొడిగా అయిన తర్వాత ఇలా బాండీలో ఆయిల్ తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయలన్నీ కొన్నిగా తీసుకొని ఇలా ఒక్కొక్క వాయిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అయితే మనం మామూలుగా బజ్జీలు వేసుకుంటాం కదా, అలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, కాకరకాయలని మాత్రం పొడిగా ఉన్న తర్వాతనే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఎందుకు అంటున్నానంటే కాకరకాయలో ఉండే నీరు కానీ ఉప్పు కానీ ఉండడం వల్ల మెత్తగా అయిపోతాయి, అంటే తినడానికి కొంచెం చేదులాగా అనిపిస్తాయి. అందుకే మనకు పొడిగా ఉంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది, ఆయిల్ ఎక్కువగా పట్టుకోదు. తడిగా ఉండడం వల్ల ఆయిల్ ఎక్కువ పడుతుంది, మెత్తగా ఉంటుంది, పచ్చడి అంత రుచిగా ఉండదు, పిల్లలు తినడానికి కూడా కొంచెం చేదుంది అని అంటారు. అందుకే నేను చెప్తున్నట్టుగా కొంచెం పొడిగా అయ్యేంత వరకు క్లాత్తో కానీ కొంచెం ఫ్యాన్ గాలికి కానీ పెట్టేసుకొని స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని పొడి అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా 2-3 వాయిలకు మనకు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కాకరకాయ వక్కలన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఒక పక్కకి ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ తీసేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 నుంచి 3 వాయిల వరకు అయినాయండి నాకు కాకరకాయలు. ఎందుకంటే మళ్ళీ చేయము, పచ్చడి అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే 2-3 days అయినా తింటాం. ఈ పచ్చడి మనకు 1 week to 10 days అయినా ఆగుతుందండి, అంత బాగా ఆగుతుంది. ఎందుకంటే అన్నీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆగుతుంది పచ్చడి అనేది. అయితే మనకు కాకరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంటే ఎల్లిగడ్డ పేస్ట్ యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను. పూర్తి ఎల్లిపాయలు అయితే యూస్ చేస్తున్నాను. అలాగే నిమ్మకాయలు, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఎండుమిర్చి అండి. అయితే జీలకర్ర మెంతుల పొడి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను గుప్పుడు ఎల్లిగడ్డలు తీసుకున్నాను కదా, అవైతే మనము ఎల్లిపాయలని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు ఎల్లిపాయ తగిలితే మనకు బాగుంటుంది. సో నేను అందుకే కచ్చపచ్చగా అంటున్నాను. పేస్ట్ అంటే స్మూత్ పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. అంటే తినను అనుకునే వాళ్ళు, పంటి కింద తగిలితే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం ఇలా కచ్చపచ్చ చేసుకోండి. లేదు కొంచెం స్మూత్గా కావాలనుకుంటే ఎల్లిపాయ పేస్ట్ని కొంచెం స్మూత్గా చేసుకోండి. మనకి ఏ పచ్చడికైనా ఎల్లిపాయ అనేది మెయిన్ అండి. ఎల్లిపాయతోనే ఆ రుచి అనేది వస్తుంది. స్మెల్, పచ్చడి తీయగానే మనకు స్మెల్ అనేది ఎల్లిపాయ నుండే వస్తుందని. సేమ్ మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి ఎలా పోపు వేసుకుంటామో ఇది కూడా అలాగే, కాకపోతే ఎల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. చేదు అనేది రాదు, బాగుంటుంది. ఎల్లిపాయ పేస్ట్తోని చాలా బాగుంటుంది రుచి అనేది. ఇలా మనం ముందుగా వేయించుకున్న కాకరకాయలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఎందుకంటే బౌల్ అయితే మనకు కలుపుకోవడానికి బాగుంటుంది. ఈ అన్నీ మనకు కలగలిసేలాగా ఉండడానికి కొంచెం వెడల్పాటి బౌల్ అయితే తీసుకోండి. ఇలా కాకరకాయలన్నిటినీ తీసుకున్న తర్వాత ఇందులోకి నేను కారపొడి, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి,
ఎల్లిపాయ ముద్ద అనేది నేను ఎంత పేస్ట్ చేసుకున్నానో అదంతా వేయట్లేదండి, కొంచెమే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ ఆయిల్ వేడి చేసి పోపు వేసుకుంటాం కదా, అందులో అప్పుడు మనం ఎల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం యూజ్ చేసుకోవాలి. అందుకోసం కొంచెం ఆపేసాను. ఇందులో వక్కలకు మాత్రం కొంచెం పచ్చి పేస్ట్ అనేది పట్టిస్తున్నాను చూడండి. అయితే స్టైల్గా ఉంటుందని మనం స్పూన్తోనే దాంతోనే కలపకండి, ఖచ్చితంగా చేతి యూజ్ చేయండి, హ్యాండ్తోనే కలపండి. హ్యాండ్ యూజ్ చేస్తేనే వక్కకి కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఎల్లిపాయ పేస్ట్ అన్నీ మనం కలగలిసేలాగా కలుపుకోగలం. చేతితో అయితేనే అన్నీ మనము మంచిగా పట్టించగలం వక్కలకి, అందుకని చేతిని యూజ్ చేయండి అని చెప్తున్నాను. మనం కొంచెం స్పూన్ యూజ్ చేయడం వల్ల అన్ని వక్కలకి పట్టకపోవచ్చు. అయితే వక్కలన్నిటికీ బాగా పడితేనే చేదనేది రాదు, వక్క కూడా తినేటప్పుడు రుచిగా ఉంటుంది. అందుకనే హ్యాండ్ యూజ్ చేసి కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఎల్లిపాయ పేస్ట్ గట్టిగా మనకు అన్ని కలగలిసేలాగా ఇలా ఒక 3-4 టైమ్స్ అయితే గట్టిగా కలిపేసుకోండి. ఆ తర్వాత నిమ్మకాయ యూజ్ చేస్తున్నానండి. అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్న కాకరకాయలకు నాకు ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే పట్టాయండి. ఒకవేళ చేదు బాగా రాకూడదు అనుకుంటే మీరు 2 నుంచి 3 నిమ్మకాయలైనా వాడుకోవచ్చు. చేదు కొంచెం పర్వాలేదు అనుకునే వాళ్ళు 2 నిమ్మకాయలు అయితే యూజ్ చేయండి. నేను యూజ్ చేస్తున్న ఒకరికి 2 నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు అయితే పట్టించానండి. ఇలా నిమ్మకాయ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా కలుపుకోండి, మొత్తం కలగలిసేలాగా కలుపుకోండి. నాకు ఇక్కడ నేను ఉప్పు తక్కువ అనిపించింది, అందుకోసం మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను. కారం ఎక్కువగా ఉన్నా కూడా మనం కొంచెం ఉప్పు వేస్తే సెట్ అవుతుంది. అయితే ఎలాంటి పచ్చడికైనా కారం అనేది కొంచెం ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది, ఆ పచ్చడి ఆగుతుంది, బాగుంటుంది. అలాగే ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి చూపించాను కదండి, మనం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోండి. అలా అని చెప్పి ఎక్కువగానైతే యూజ్ చేయకండి జీలకర్ర మెంతుల పొడి. ముందుగానే కాకరకాయ అనేది చేదు, మనకు జీలకర్ర మెంతులు కూడా చేదు, అది ఇది కలిస్తే ఇంకా ఎక్కువ చేదు అయిపోతుంది. ఎంత వాడాలో అంతే, చిటికడంత జీలకర్ర మెంతులు వేసుకోండి. అయితే ఇంతకుముందు మనం కాకరకాయలు వేపుకున్న డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదండి, అది మిగిలిపోయిన ఆయిల్లో అందులోనే నేను పోపు వేస్తున్నాను. మీకు ఎక్కువగా ఉంటే అందులోనే వేసుకోండి, సరిపోలేదు అనుకుంటే ఇంకా ఫ్రెష్గా ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బాండిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మనకు కరివేపాకు, అలాగే ఎల్లిపాయ ముద్ద ఉంది కదండి, ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకునే ఎల్లిపాయ ముద్ద అయితే ఉంది కదా, ఆ ఎల్లిపాయ ముద్దనైతే వేసేసుకొని బాగా కలగలిపేలాగా ఇలా పోపు కలిసిపోయేలాగా ఒకటి 2 సార్లు కలిపేసుకోండి. ఎల్లిపాయ ముద్దని వేసిన తర్వాత వెంటనే ఆఫ్ చేయొద్దు ఎప్పుడు కానీ, ఎందుకంటే ఎల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు, ఎల్లిపాయ ముద్దలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోండి. ఇలా పోపు కలుపుకున్న తర్వాత ఆ పోపును తీసుకొచ్చి మనం ఇంతకుముందు కలిపేసుకున్న కాకరకాయలు వక్కలు ఉన్నాయి కదండి, కారం ఉప్పు కలిపేసిన వక్కలు ఉన్నాయి కదా, వాటికైతే పట్టించండి ఈ పోపుని. పోపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కాకరకాయ వక్కల్ని మళ్ళీ బాగా కలుపుకోండి. ఎందుకంటున్నానంటే మనం ఈ పోపు అయినా కాకరకాయ వక్కలు కారపొడైనా బాగా కలిపితేనే వక్క రుచిగా ఉంటుంది, తినగలిగేటట్టు ఉంటుంది. మనము మళ్ళీ గ్రేవీ కలుపుకొని వక్కలు పక్కకు పెట్టేవద్దు. పిల్లలైనా మనమైనా ఖచ్చితంగా కాకరకాయ వక్కలు కూడా తినేలాగా ఉండాలి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, కలగలిపేలాగా మంచిగా కలుపుకోండి. ఇక్కడ నేను వేడిగా ఉందని చెప్పేసి మనం గరిటెనైతే వాడుతున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ హ్యాండ్తో కూడా యూజ్ చేసి అన్ని మంచి కలగలిసేలాగా పోపు, కారం అన్నీ మనం వేసినవన్నీ కలగలిసేలాగా మళ్ళీ కలుపుకోండి. ఇలా ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళు మీరు చేసి చూపించారంటే కాకరకాయ మన పిల్లలు తింటున్నారా అని ఆశ్చర్యపోతారు మీరు, అంత బాగుంటుంది రుచి అనేది. అయితే ఇక్కడ నేను చేసేసిన తర్వాత మా ఆయనకైతే బాక్స్లోకి కావాలన్నారండి, అందుకోసం మా బాక్స్లోకి హాట్ ప్యాక్లోకి అయితే రైస్ కలిపేసి కాకరకాయ పచ్చడి వాళ్ళ ఫ్రెండ్స్కి నేను టేస్ట్ చేపిస్తానని అన్నారు. సో తనకైతే పెట్టేశానండి. ఇక్కడ తనకు పెట్టేసిన తర్వాత కూడా నేను మా పిల్లలకైతే బాక్స్లోకి, అలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను రైస్ తినిపిస్తానండి. ఈ రోజు కాకరకాయ పచ్చడి చేశాను, మా పాపకైతే రైస్. ఎలా ఉంది హనీ? అవునా, నచ్చిందా నీకు? అవునా, మళ్ళీ చేయమంటావా? థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. నచ్చిందా నీకు? మళ్ళీ చేయాలా ఇట్లా బాక్స్లోకి ఇలా పెట్టాలని నీకు? ఓకే. చూసారు కదండి, గార్నిష్ చేసుకున్నాక ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. చాలా చాలా మంచిది మమ్మీ. నచ్చిందా నీకు? డైలీ ఇలా చేయాలా? దీని ఇంకా పెడతా. ఏంటిది? ఇదేం కర్రీ? కాకరకాయ పచ్చడి. ఓకే, బాగుందా? వెరీ గుడ్. అవునా, థ్యాంక్ యూ. ఓకే,
బాగుందా సీతు? సూపర్ ఎట్లుంది? సూపర్ యమ్మీ యమ్మీ. నచ్చిందా? ఇదేంటి? కాకరకాయ పచ్చడ. కాకరకాయ తినము అంటారు అందరూ. మరి మన ఇంట్లో దగ్గర విన్నారు కదండి మా పిల్లల మాటల్లోనే కాకరకాయ పచ్చడి ఎంత బాగుందో. ఒక్కసారి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంట్లో నేను చెప్పిన విధంగా అయితే ఖచ్చితంగా ఒకసారి మన కాకరకాయ పచ్చడిని అయితే చేసి పిల్లలకి టేస్ట్ చేయించండి. ఖచ్చితంగా మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.